దొరికినప్పుడు రాజభటులు రాజకుమారులు కలిసి పులిజూదం ఆడుకునేవారు. ఈ ఆటలో శత్రువులని ఎలా దెబ్బతీయాలి, శత్రువులని ఎలా తప్పుదారి పట్టించాలి అనే ఎత్తులకు పై ఎత్తు వేసుకుంటూ పులిజూదం ఆడేవారు. పాకు చెక్కిన మొలను పీకముద్దిడగా సేబాసు సెంలాగట్టి మీసమెక్కిన వెల్మ రాయండు కొలువున్న రచ్చబండలు ఇవ్వే రాచనగరులు ఇవ్వే. సేబాసు సెంలాగట్టి, సెంలా అంటే రుమాలు, రుమాలుని తలపాగలాగా చుట్టి పీక ముద్దిడగా మొలలో బాకు చెక్కి అంటే కత్తిని ఒరలలో పెట్టుకొని రుమాలు కట్టుకొని వారు ఈ పులిజూదం అనే ఆటని ఆడుకునేవారు అన్నట్టు. అన్నీ ఎక్కడెక్కడ బారేసి హాయిగా పురుసత్తుగా కూర్చొని ఆడుకోవడం కాదండి. అంటే వాళ్ళు జాగరూకులై ఉంటూ తమ ఆలోచన నైపుణ్యాన్ని పెంపొందించుకునేవారు అన్నట్టు ఈ పులిజూదం ద్వారా. రాచనగరుల ముందు రచ్చబండల ముందు బహుపరాకులు బలుకు బండ్లు ఏరీనేడు రేచల్ర గోత్రాలు కీచురాళ్ళేపాడు. ఈ రాజమందిరాల ముందు, ఈ రచ్చబండల ముందు భటులు నిల్చొని రాజు వస్తున్నాడు అంటే రాజాదిరాజా రాజమార్తాండ రాజు వచ్చేస్తున్నాడు అహో అని తెలియజేసేవారు. బహుపరాగ్ అంటే అందరూ జాగ్రత్తగా ఉండండి అని తెలియజేసేవారు. అట్లా రాజు వస్తున్నాడు అని ఇప్పుడు పలికే పలుకులు లేవు, రాజ దర్బారులో వినిపించే తీర్పులు లేవు, సంగీత సాహిత్య సమ్మేళనాలు లేవు, కవితా సమ్మేళనాలు లేవు, ఇంకా వేద మంత్ర ఉచ్చారణలు లేవు. అవన్నీ ఏమైనాయి అంటుండు, రేచల్ర గోత్రాలు కీచురాళ్ళేపాడు. ఈ రేచల్ర పద్మనాయకుల గోత్రం ఇప్పుడు ఎవరు పాడుతున్నారంట, కీచురాళ్ళు, ఆ పురుగులు ఆ సవ్వడిని వినిపిస్తున్నాయి అని. ఇవిగో ఇవియే మహర్నవమి కోలాటాల జడకొప్పులో మర్రి జడలలో మెలిబోయే. చూడండి, మహర్నవమి మన దసరా పండగ ఎంత గొప్పదో దసరాకి ముందు వచ్చే నవమిని మహర్నవమి అంటారు. ఈ మహర్నవమి పండుగ రోజున దేవరకొండ కోట లోపల జడకొప్పులు వేసేవారంట. ఆ వీడియోని ఇప్పుడు మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. మహర్నవమి దసరాకి ముందు రోజు వచ్చిన, దసరాకి ముందు రోజు నవమి, నవమి తర్వాత దశమి. మనకు తిథులు ఉంటాయి కదండి, 15 తిథులు. ఆ తిథుల్లో నవమి తర్వాత వచ్చేది దశమి. అంటే విజయదశమికి ముందు వారు మహర్నవమి పండుగని జరుపుకునేవారట కోటలో. ఆ కోట లోపల జడకొప్పులాట చూడండి, తాడుని కోలాటాలకు కట్టి దాన్ని ఇద్దరిద్దరు జతగా కట్టుకొని కోలాటం వేసేవారు. దీన్ని వాళ్ళు తిరుగుతూ ఉంటే మనం జడపాయని ఏ విధంగా అల్లుకుంటామో ఆ విధంగా ఈ జడకొప్పు వచ్చింది, అందుకే దీన్ని జడకొప్పు అని అన్నారు. ఈ జడకొప్పు ఆటని దేవరకొండ కోట లోపల పెద్ద పండగగా జరుపుకునేవారు. ఇందులో మధ్య మధ్యలో కొబ్బరికాయలు, తర్వాత అవి గుమ్మడికాయలు అలాంటివి పెట్టుకుంటూ దాన్ని అల్లేవారు. జడకొప్పు వేసిన తర్వాత విప్పడానికి ముందు పండగ చేసుకొని, అంటే గొర్రెనో మేకనో బలి ఇచ్చి పండగ చేసుకొని ఆ జడకొప్పుని విప్పుతారు. ఆ జడకొప్పు ఆటలో కట్టిన ఆ తాడులు ఇప్పుడు ఏమైపోయినాయి, మర్రి ఊడలతో మెలివోసినాయి. అంటే ఆ జడకొప్పు వేసిన ప్రదేశాలలో మర్రి చెట్ల ఊడలు భూమిలోకి దిగిపోయినాయి. అంటే అప్పటి ఉన్న ఆ వైభవం ఇప్పుడు లేదు అని చెప్తుంది. ఈ మేడ మలుపులో ఈరెండ పలుపులో దోబూచులాడు దొరబాబు లేరీనేడు జిల్లెడ బూచులే ఎల్లెడలెగరాడు. చూడండి, జిల్లెడ చెట్లు ఎగిరిపోతుంది, ఎండిన తర్వాత అందులోంచి దూది వస్తుంది, దాన్ని బూచు అంటాం. నీరెండ పొలుపులో అంటే అట్లా ఎక్కువ సూర్యరశ్మి కాకుండా మరీ తక్కువ కాకుండా అప్పుడే ఉదయిస్తున్న సూర్యుని ఆ పొలుపులో దోబూచులాడు ఆడుకునే, అక్కడ ఆ దొరకుమారులు ఆడుకునే ఆటలు ఆడుకునే ఆ ప్రదేశాల్లో ఇప్పుడు ఏమైతున్నాయి, దొరబాబులు లేరు. కానీ జిల్లెడ బూచు, ఆ జిల్లెడ చెట్లకు ఎండిన ఆ పత్తి అనేది బూచులాట ఆడుకుంటుంది. అంటే దొరబాబులు అప్పుడు ఏ విధంగా ఆనందాలతో కేరింతలు కొడుతూ ఆటలు ఆడుకునేవారో ఇప్పుడు జిల్లెడ చెట్ల దూది అక్కడ ఆ విధంగా
ఎగురులాడుతుంది. అంటే ఈ దొరబాబుల కేరింతలు అక్కడ లేవు అని చెప్తుండు. ఈరాల నేలలో ఏరాచ కన్నియల బంగారు ప్రాయలో తంగిడులై పూచే, ఈయంతిపురములో ఏ యసూర్యం పశ్చ పిడిచి ముడిచిన కేళ్ళు జల్లెడలయ్యే. చూడండి, ఈ అంతఃపురాలలో ఇక్కడ చూడండి, వెలమరాణుల నివాస సముదాయం. సూర్యరశ్మి సోకడానికి కూడా వీలు లేకుండా ఉండే ఈ అంతఃపురాలలో, అంటే సూర్యుని తెగ పొర, సూర్యుని కన్ను ఎరగని, అంటే సూర్యరశ్మి కూడా పడకుండా ఉండే రాణుల మందిరాలలో ఇప్పుడు ఏమైనా జిమ్మెడు చెట్లు, అంటే జిల్లెడ చెట్లు, తంగెడు పూలు, అంటే అంతఃపుర స్త్రీల అందాలు తంగెడ పూలలో, అంటే బంగారు ప్రాయం. తంగెడ పువ్వు బంగారం వన్నె కలిగి ఉంటాయి కంటే పసుపు పచ్చగా, బంగారం కొంచెం అటు ఇటుగా అలాగే కదా, ఆ వన్నెలో చేరిపోయినాయి. అంటే రాణుల అందాలు తంగెడు పూలలో చేరిపోయినాయి. కానీ సూర్యరశ్మి చొరబడడానికి కూడా భయపడే ఆ రాణుల మందిరాల్లో ఇప్పుడు జిల్లెడ చెట్లు, అంటే ముళ్ళ పొదలు అవన్నీ మొలిసినాయి అని చెప్తుండు. పిదిరి పోటుల కౌడు గరిచి చచ్చిన బంట్ల కసచూడు నాగలై గస్సు బుస్సెట్లాడు. అక్కడ కాపలా కాసే భటులు ఉండేవారండి. చూడండి, ఆ భటుల కసి ఎంత అంటే నాగుపాము బుసగొడుతుంటే బుస్సు బుస్సు అనే ఎంత కసిగా బుస్సు కొడుతుందో ఆ భటుల కసి కూడా అంత ఉండేది. కానీ ఇప్పుడు ఆ భటులు లేరు. ఆ భటుల స్థానంలో ఎవరు వచ్చినాయి? ఈ దేవరకొండ కోట లోపల మొత్తం పాములు తిరుగుతున్నాయి. అవి ఆ భటులు ఎంతటి శక్తి సామర్థ్యాలు కలిగి ఎంత కసితో ఉండేవారో, ఆ రాజులు ఎంత శౌర్య ప్రతాపాలను కలిగి ఉండేవారో అవి ఈ పాముల బుసలలో మనకు తెలుస్తుంది అని చెప్తుండు. ఆ తర్వాత, ఏ పచ్చని కాపురాలు ఈ పొదరిండ్లైపోయెనో, ఈ వాకిలు ఈ కచేరీలు, ఈ నగలులు ఈ లోగిలు, ఈ గరిడీలు ఈ గవనులు, ఈ పేటలు ఈ కోటలు ఏలకూలే ఏలరాలే. చూడండి, ఆ అంతఃపుర స్త్రీలు నివాసం ఉండే ఆ కోట లోపల నిర్మించిన అనేకమైన భవనాలు అవన్నీ ఎలా కూలిపోయినాయి. ఈ మందిరాలు, ఆ గవన్లు, ఆ గుహలు, ఈ పేటలు ఈ కోటలు ఏలకూలే ఏలరాలే. అసలు ఇవన్నీ నాశనం అవడానికి గల కారణం ఏంది అంటే, కాలం కన్నెర్ర చేసి దాని పూర్వ వైభవాన్ని తుడిచిపెట్టిందా, లేకుంటే ఎవరైనా రాజు ఆధీనంలోకి వెళ్ళిపోయిందా? చూడండి, నరపురుగు దూరడానికి కూడా వీలు లేకుండా శత్రు దుర్భేద్యంగా నిర్మించినారు ఈ దేవరకొండ కోట. ఆ మూరు రాయరగండడానికి కీర్తి పొందిన శ్రీకృష్ణదేవరాయల కన్ను సైతం పడిన వెంటనే వెలమరాజులు అతని తరిమేశారు. అట్లాగే మలికి పాదుషాను 12 సంవత్సరాలు దాన్ని వశం చేసుకోవాలని ఎదురు చూసిన అతన్ని తిప్పికొట్టిన అంతటి శౌర్యులైన ఈ దేవరకొండ రాజ్యం ఏ విధంగా నాశనం అయిపోయింది ఇప్పటికీ చరిత్రకు అంతు చిక్కని విషయం. ఇక్కడ కవి ఏమని వాపోతుందంటే, కాలం కాటేసి ఈ వైభవాన్ని తుడిచిపెట్టిందా. ఇక్కడ చెప్తుంది చూడండి, కిలగోడలు బరువై కొండల గుండెలు గ్రుంకెన కాకమరేమి విప్లవ కాలుని కనుమండెన. దాన్ని 500 మీటర్ల ఎత్తులో నిర్మించారు కదండి. ఆ గోడల బరువైపోయి ఒకవేళ అవి కూలిపోయాయా అంటే, ఏదైనా కట్టడం కొన్ని సంవత్సరాల వరకు ఉంటుంది. ఆ తర్వాత పుట్టుక, జీవనం, చావు ఎవరికైనా తప్పదు. అట్లాగే ఈ దేవరకొండ కోట కూడా పుట్టుక, నిర్మాణం అవన్నీ చేసుకున్న తర్వాత అలా చివరి స్టేజ్లో చివరి స్థితిలో ఉన్నదేమో, అందుకే అలా అయిపోయిందేమో అని చెప్తుండు. అందుకే కిలగోడ, ఆ కోట గోడలు బరువై గుండెలు గ్రుంకెనా, ఆ బరువుని తాకలేక లేక నేల రాలిపోయిందా, కాక మరేమి. అలా మారిపోవడానికి, అట్లా కూలిపోవడానికి కారణం ఏంటి అంటే, కాలం విప్లవ కాలుని కలుమండెన, కాలం కన్నెర్ర చేస్తేనే అలా అయిపోయిందా. ఇంకేం చెప్తుండండి, మంచి నీళ్ళ బావి ప్రక్కన మల్లె పందిరి చాలు ఏది, మలికి బాదుషా దండు విడిసిన మాటు మంగలి తోట ఏది. చూడండి, మలికి పాదుషా ఎవరు? ఇబ్రహీం కూలీ కుతుబ్ షా తన దండుని మంగలి తోట వరకు మలుపుకొని పారిపోయిండు. చూడండి, ఇంతకుముందు చెప్పుకున్నాం మనం.
12 సంవత్సరాలు తాను దాన్ని వశం చేసుకోవాలని ఆశపడిన దండెత్తిన మంగలి తోట వరకు వాళ్ళని తరిమేవారు. అలా తరిమిన ఆ మల్లె పందిరి చాలు ఏది, మాటు మంగలి తోట ఏది. ఆ మంగలి తోట స్థానంలో ఇప్పుడు ఏమున్నాయి? ముళ్ళ పొదలు మొలిచినాయి. ముళ్ళ పొదలు మొలిచాయని చెప్తుండు. చూడండి, జారు బండలపై బ్రహరి బెజ్జాలలో జజ్జాయిలేవి, పిడిచి పిక్కల మడతలకు వరివెంటు జుట్టిన బంటులేరి. బెజ్జాలు